ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. వెరీ బ్లెస్డ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ కూడా చక్కటి శుభోదయము. దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని, బ్రాండ్ న్యూ డే దేవుడు అనుగ్రహించారు కనుక దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆడియో మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడము నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఈ యొక్క ఆడియో మెసేజ్ ద్వారా మీరు వింటున్నప్పుడు మీరు బలపరచబడుతున్నట్లయితే, దీవించబడుతున్నట్లయితే, ప్రోత్సహించబడుతున్నట్లయితే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. అలాగే షేర్ చేయండి. అనేక మంది తెలియని వారికి మీ వల్ల వారు కూడా దీవించబడతారు. అలాగే మీరు చూసినప్పుడల్లా లైక్ మాత్రం చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ప్రతిరోజు వచ్చేటువంటి ఈ యొక్క ఆడియో వీడియో మెసేజ్ మీ యొక్క అకౌంట్కి వస్తుంది. మీరు డైరెక్ట్గా దాన్ని చూడొచ్చు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మన జీవితాల కోసం యెషయా 54వ అధ్యాయము 10వ వచనం చూడండి. మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అనే మాట మనం చూస్తున్నాం. మెట్టలు అనగా పర్వతాలు, కొండలు. అవి కదిలిపోయినా, భూకంపం వచ్చినా, లేకపోతే కిందకి జారిపోయినా, ఏం జరిగినా సరే నా కృప నిన్ను విడిచిపోదనే మాట ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, మన దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రియులరా, మెట్టలు లేక కొండలు, గుట్టలు అవి కదలాలంటే చాలా కష్టమై, ఎందుకంటే భారీ ఎత్తున ఉంటాయి కనుక అవి సాధారణంగా కదలవు. ఏదో పెద్ద భూకంపం వస్తే తప్ప ఆ పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు కదలవు. కానీ అవి కదిలినా సరే దేవుని కృప మనలను విడిచిపెట్టదట. అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనేటువంటి ఒక సత్యము ఈ యొక్క వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే పెద్ద పర్వతాల లాంటి సమస్యలు, కొండలాంటి కష్టాలు, పెద్ద గుట్టలాంటి అనేక ఇబ్బందులు మనలను చుట్టుముట్టిన, మనలను కృంగదీస్తున్న, మనలను వెంటాడుతున్న, మనలో ఉన్నటువంటి జవసత్వాలు అన్నీ కూడా కరిగిపోయి దిగజారిపోయేలాగా చేసినా సరే, మనలో ఉన్నటువంటి ధైర్యమును అవి దెబ్బ కొడుతున్నా సరే, మనలో ఉన్న విశ్వాసాన్ని అవి బలహీనపరుస్తున్నా సరే, మనలో ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని పని చేయనీయకుండా ఈ కొండలాంటి సమస్యలు, మెట్టల్లాంటి సమస్యలు మనల్ని వేధిస్తున్నా సరే, దేవుని కృప మనల్ని విడిచిపోదు అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దని ఈ యొక్క వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఈ రోజున అనేక సమస్యల చేత బాధపడుతున్నారు. నాకే ఈ సమస్యలు ఉన్నాయేమో, ఇంకా ప్రపంచంలో ఎవరికి లేవనుకుంటారు చాలామంది. ఈ సమస్యల చేత ఇంకా నేను బ్రతకలేను అని అనుకుంటారు చాలామంది. ఈ కష్టాల చేత, ఈ కష్టాల పగవాడికి కూడా రాకూడదు అని అనుకుంటారు. ఎందుకంటే పగవాడికి, మిగతా వాడికి ఎవరికి లేవేమో అనుకుని. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో కష్టం ఉంటుంది, ఏదో శ్రమ ఉంటుంది, ఏదో ఇబ్బంది ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితాల్లో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా గాడ్స్ గ్రేస్ డజంట్ లీవ్ అస్. దేవుని యొక్క కృప మనలను విడిచిపోదు. అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడని సత్యాన్ని మనము గమనించవలసిన అవసరం ఉంది. దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడు, దేవుని కృప మనల్ని విడిచిపెట్టినప్పుడు ఎటువంటి మెట్టలు తత్తరిల్లినా, అలాంటి సమస్యలు వచ్చినా, అలాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మనము జయించగలుగుతాం. జయించగలిగి నిలబడగలుగుతాం. నిలబడి ఈ లోకానికి ఒక గొప్ప సందేశాన్ని మనము ఇవ్వగలుగుతాం. ఇవన్నీ కూడా దేవుని కృప ద్వారా
ఇవన్నీ కూడా జరుగుతాయి. కనుక భయపడద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రజెంట్ అంటే ప్రస్తుతము మీరు ఎటువంటి సమస్యలో ఉన్నారు, ఎటువంటి కష్టంలో ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఎన్ని సమస్యలున్నా కష్టాలున్నా దేవుని కృప విడిచిపెట్టదు. ఏమండి, ప్రతి ఒక్క చీకటి తర్వాత ఉదయం వస్తుంది. దెర్ ఇస్ ఎ డాన్ బిఫోర్ డార్క్. కనుక చీకటి తర్వాత దెర్ ఇస్ ఎ డాన్ ఆఫ్టర్ ద డార్క్. చీకటి తర్వాత ఉదయం వెలుగు కలుగుతుంది. కనుక ఈ కష్టాలు శాశ్వతం కాదు. భయపడద్దు, కృంగిపోవద్దు, నిరాశపడిపోవద్దు, ఇంకా ఈ జీవితం ఎందుకు లేదనుకోవద్దు. గాడ్ ఈజ్ దేర్ అండ్ హీ విల్ హెల్ప్ యూ ఇన్ డ్యూ టైమ్. సరైన సమయంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయన వాగ్దానం చేసాడు, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు మనలను విడిచిపెట్టడు. కనుక దేవుని సహాయం వలన ప్రతి ఒక్క సమస్యను మనము జయిద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. నాతో తలలో ఉంచి మీరందరూ కండ్లు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినాన్ని ప్రభా మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు మీకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో మీ కృపను గ్రహించండి ప్రభా, మేలు చేయండి. మీ ఆత్మీయ ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో వ్యాధి బాధల్లో ఉన్నారో ప్రతి వారిని కూడా ప్రభువా మీరు ప్రేమించి దీవించి బలపరిచి ఆశీర్వదించి ప్రభువా మీ కృపలో భద్రపరచమని, సమస్యలను జయించడానికి తగినటువంటి వనరులను సమకూర్చమని ప్రభువా మమ్మలను విజయులుగా మీరు దీవించమని ఆశీర్వదించమని దేవా మా యొక్క వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్తములో మీ కృపా కాపుదలను గ్రహించి దీవించమని మీరు ఈ ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.